మీకు స్వీట్ క్రీమ్స్ ఎక్కువ ఉన్నాయి తినాలనిపిస్తుంది అంటే ఇలా రాగి లడ్డు చేసుకొని ఒకసారి తినండి. ఇలా 3 కప్పుల రాగి ఫ్లోర్ని తీసుకొని అలానే కొంచెం నెయ్యి వేసేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపేసుకోండి. అందుకే ఒక చిన్న కుడుకని కూడా గ్రేట్ చేసేసుకొని అది కూడా స్మెల్ వచ్చేది మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. రెండు కూడా మంచిగా వేపేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవడమే. వీటిలో ఏంటంటే మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, మాడగొట్టకూడదు పిండిని వెనకాలని కుడుకని కూడా. ఇక పక్కకు తీసి పెట్టేసుకోండి. అదే బాండ్లోకి కాస్తంత నెయ్యి వేసి మీ దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ వేసేసుకొని మంచిగా వేపేసుకోండి. ఇందాక పక్కకు పెట్టుకుని రాగి పిండిలోకి డ్రై ఫ్రూట్స్ అలానే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి స్పూన్తో. ఇంకా పక్కకు పెట్టేసుకోండి పక్కకి. ఇంకది ఆ తర్వాత మనం 3 కప్పుల రాగి పిండి తీసుకున్నాం కాబట్టి 2 బెల్లం కూడా తీసుకోవాలి. కరెక్ట్ కొలతలతో తీసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. అందులోకి కొంచెం నీళ్ళు వేసేసి మంచిగా బెల్లం కరిగేంత వరకు ఉంచేసుకోవడమే, పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత జాలిగంట తీసుకొని బెల్లం జలి పట్టేయడమే, రాళ్ళు ఏమన్నా ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత ఇంకా రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే వేడి తగ్గిపోయి లేకపోతే అసలు గాలి తగిలిందనుకో కట్టలేము ఉండలు. ఒకవేళ మీకు ఏదైనా గట్టి పడిపోయి ఉండలు రావట్లేదంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని పట్టేసుకోండి, ఉండలు మంచిగా వస్తాయి. ఆ తర్వాత మంచిగా వేడి తగ్గాక తినేయడమే, చాలా బాగుంటాయి. ఓకే, సబ్స్క్రైబ్.